గౌతమ్ ప్రసాద్ గారు, తెలంగాణలో అద్భుత పాలన సాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశమంతా కూడా సేవ్ డెమోక్రసీ అని చెప్పేసి పార్లమెంట్లో వాళ్ళు చాలా గొంతు చించుకుంటా ఉన్నారు. బట్ తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరు. ఇక్కడంతా కూడా ప్రజాస్వామ్య పాలన, ప్రజా పరిపాలన నడుస్తోంది అని చెప్తా ఉన్నారు. సో మరి బీఆర్ఎస్ హిట్లర్ని చూసి కాపీ కొట్టాను అన్న రేవంత్ వ్యాఖ్యల్ని మీరు వక్రీకరిస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు. మేడం, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా మన వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మేడం, ఎవరు వక్రీకరిస్తున్నారు, ఎవరు వక్రీకరించట్లేదు అంటే టీవీలలో డైరెక్ట్ గా లైవ్లు ఇచ్చిన వాళ్ళు లైవ్ లో ఏదైనా ఏళ్ళు అడ్డం పెట్టి ఏమన్నా వ్యాఖ్యల్ని అడ్డం చేసే అంటే టెక్నాలజీ ఏమన్నా వచ్చిందా మేడం? నాకు తెలియదు, నాకు తెలియక అడుగుతున్నా. అంటే ఇప్పుడు మీ వేవ్స్ వస్తుంటాయి, డైరెక్ట్ గా లైవ్ ఇస్తూ ఉంటారు, తను మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడుతున్న సందర్భంలో ఏమన్నా అడ్డం పెట్టి ఆ మాటల్ని వక్రీకరించే టెక్నాలజీ ఏమైనా వచ్చిందా? నాకు ఇది పెద్ద ప్రశ్న. నాకు తెలిసి అటువంటి లేదు, ఆ టెక్నాలజీ అయితే లేదు. ఆయన డైరెక్ట్ గా మాట్లాడుతున్నది డైరెక్ట్ గా టీవీలలో వస్తుంది, డైరెక్ట్ గా ప్రజలు వింటున్న దాన్ని వక్రీకిస్తున్నారు అని చెప్పేసి అనంటే ఇంకేం మాట్లాడతామో నాకు అర్థం కావట్లేదు. అంటే పొంకనాలు కొట్టడం, అంటే గప్పాలు కొట్టడం, పొంకనాలు కొట్టడం అనేది రేవంత్ రెడ్డి గారికి అలవాటైపోయింది. అలవాటైన సందర్భంలో ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, దాంట్లో నిజం ఉందా, అబద్ధం ఉందా, వాస్తవమా కాదా అనేది ఏది ఆయనకు అవసరం లేదు. ఆయన ఒక స్క్రిప్ట్ కు రెడీ అవుతాడు, ఆ స్క్రిప్ట్ కు తగ్గట్టుగా మాట్లాడుకుంటూ పోతాడు తప్ప అది ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతుంది, నేను చెప్తున్న మాటలు కరెక్టా కాదా, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయా, ఉపయోగపడే విధంగా లేవా అనేది ఆయనకు విచక్షణ ఉండదు. మీరు దయచేసి గమనించండి. నేను ఒక బీఆర్ఎస్ పార్టీ కండ వేసుకొని మాట్లాడడం కాదు. నేను ఒక సామాన్యుడిగా కూడా నేను అబ్జర్వ్ చేస్తే ఈయన మాట్లాడుతున్న ఒక 10 మాటల్లో ప్రజల కోసం పనిచేసే ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా కనీసం ఒక 9 మాటలు ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటాం. సరే, అది కూడా సాధ్యం కాదన్నారు, కనీసం ఒక్కటన్నా ఉపయోగపడాలని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆ ఒక్కటి కాదు కదా, సున్నాలో ఉంటాడు ఆయన ఎప్పుడు. మీరు చూడండి, హిట్లర్ పరిపాలనకు, ఆయన పరిపాలనకు, అదే విధంగా హిట్లర్ జీవితాలని కూల్చిన విధంగా ఇక్కడ నేను కూల్స్తున్నా అని చెప్పేసి ఆయన కదా మాట్లాడింది. అదే మీరు చూసుకోండి, కావలిస్తే ఇరాన్ లో ఎట్లా జరుగుతుంది, అదే విధంగా ఇజ్రాయెల్లో ఎట్లా జరుగుతా ఉంది, మా దగ్గర ఎట్లా జరుగుతుందో మీరు చూడండి, మేము ఎట్లా కూలుస్తున్నామో చూడండి అని చెప్పేసి క్లియర్ గా మాట్లాడింది ఆయన కదా. దాంట్లో వక్రీకరణ ఎక్కడుంది? ఇప్పుడు మీరు మమ్మల్ని మీరు ఇందాక మమ్మల్ని ఈ ఫోన్ లో మమ్మల్ని బంధించేసి డబ్బాలో రాళ్ళేసి లొడ కొడితే మా చెవులు పగిలిపోతున్నాయి మేడం, భరించలేని పరిస్థితి. అబద్ధాలు నిజాలు మాట్లాడితే మీకు డైజెస్ట్ అవ్వట్లేదు రాష్ట్రం గురించి. మేడం అక్కడ ఒక్కటంటే ఒకటి ఉందా మేడం? మీరు చెప్పండి. ప్రజలకు, విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందిస్తున్నాడా మేడం? ప్రైవేట్ విద్యా సంస్థని ఓపెన్ చేయడానికి పోయింది, ప్రారంభించడానికి పోయింది మేడం ఆయన. ఏదన్నా ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ, ఒక కాలేజ్ కానీ, ఒక డిగ్రీ కాలేజ్ కానీ, ఒక పీజీ కాలేజ్ కానీ ఓపెన్ చేయడానికి పోయిన సందర్భం ఈ 2 సంవత్సరాల్లో ఉందా? ఈ 2.5 సంవత్సరాల్లో ఉందా? మీరు చెప్పండి. అదేవిధంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి పోయిండు. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెన్ చేసే ఈ ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క బాగోగులు, ప్రజా ప్రయోజనాలు కాపాడే విధంగా నేను చేస్తున్నా అని చెప్పేసి అనంటే నవ్విపోతారు మేడం. నాకు తెలిసి ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు 1600 కోట్ల పైచిలకు ప్రాజెక్టు పనులకు ఆయన మొదలు పెడతా ఉన్నారు. దానిలో భాగంగానే 100 ఎకరాల్లో గాజుల రామారంలో వరల్డ్ క్లాస్ లెవెల్లో ఒక బస్ టెర్మినల్ ని కూడా స్థాపించబోతున్నా అని చెప్తున్నారు. మెట్రో విస్తరణ పనులు కూడా స్టార్ట్ చేద్దామని చెప్తున్నారు 3 months లో. అదే ఆయన మనసులో, ఆయన మైండ్ లో ఏదైతే ఉంటుందో మేడం అది చెప్తాడు, అది చెయ్యడు ఆయన. మీరు చూడండి, కావలిస్తే రీసెంట్ గా సంవత్సరం క్రితం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్ల రూపాయలు ఇవ్వటం చాలా తక్కువ, నేను 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నా, మీరు అడగకపోయినా నేను 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నా, మన తెలంగాణ ప్రజలకున్న 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో 1000 కోట్ల రూపాయలు కేటాయించడం పెద్ద కష్టం కాదు, కాబట్టి నేను 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నా అని చెప్పేసి అంటే దిక్కుదివాణం లేకుండా ఈ రోజు అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ నోళ్లు వెళ్ళబెట్టి చూస్తున్నారు మేడం, కళ్ళప్పగించి చూస్తున్నారు మేడం, ఎప్పుడెప్పుడు ఇస్తాడా అని చెప్పేసి. వాస్తవం కదా, మీరు చెక్ చేయండి, నేను అబద్ధం చెప్తుంటే. ఇప్పుడు మస్తాన్ రావు గారు ఉన్నారు, పైలా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, అదే వెంకట నాయక్ గారు, ఒకసారి చెక్ చేయమనండి. రీసెంట్ గానే కాసిం గారు, ఆ రోజు విద్య అనే అమ్మాయితోని ప్రేమలో పడ్డ రేవంత్ రెడ్డి గారు
అదే విద్యను అభివృద్ధి చెందించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పేసి మాట్లాడిన సందర్భం కాదా? యా కాసిం గారు మాట్లాడిండ్రు, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ మాట్లాడిండ్రు. అదే సందర్భంలో ప్రెస్ క్లబ్ లో ఒక ప్రొఫెసర్ డైరెక్ట్ గా ఇన్ని రోజుల నుంచి మాకు రూపాయి ఇయ్యలేదు, 1000 కోట్ల రూపాయలు కేటాయించిన మనిషి ఇప్పటిదాకా 1 రూపాయి కేటాయించలేదు అని చెప్పేసి మాట్లాడిన సందర్భం. నిన్నగాక మొన్న కాసిం గారి మాటలు ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నా నేను. ఈయన ఇక్కడ ఏదో ఫ్లైఓవర్లు అని చెప్పేసి అంటున్నాడు కదా మేడం, ఎక్కడన్నా ఈయన డిపిఆర్ ని పెట్టి ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో ఈ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ ఫ్లైఓవర్ వస్తుంది, ఎక్కడెక్కడ అండర్ పాస్ అవుతుంది, మాటలకు అంటే మాటలు పలకడం కాదు మేడం నేను అంటుంది. అంటే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, లేకపోతే ఇంకోటి అని చెప్పుకుంటూ పోతున్నాడు కదా. మాటలు చెప్పొచ్చు మేడం, నేను కూడా చాలా మాటలు చెప్తా, నేను ఇక్కడ కూర్చొని చాలా మాటలు చెప్తా. కానీ ఎక్కడైనా ఒక ఇటుకేసిండా, ఒక పునాదికి ప్రారంభం చేసిండా, ఎక్కడైనా ఒక కాంక్రీట్ కలపడానికి ప్లాన్ చేసిండా, దానికోసం బడ్జెట్ కేటాయించిండా, బడ్జెట్ కేటాయించి ఎక్కడ ఎంత కేటాయించిండని చెప్పేసి అనడానికి ఏదైనా ఒక ఉదాహరణ ఉందా? అరే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నిన్నగాక మొన్న పాలమూరు రంగారెడ్డికి పోయి అక్కడ అసలు ఏమి జరగలేదని మాట్లాడతాను. మేము ఫోటోలతో సహా వీడియోలతో సహా ముందు పెడితే ఏం జరగలేదని చెప్పేసి మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరైనా? ఈ మధ్య జయప్రకాష్ నారాయణ గారు ఒక మాట చెప్పిండు మేడం, ఏ పాలకుడైనా తను అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వపు అభివృద్ధిని కొనసాగించాలి, అదే విధంగా తనదైన భిన్నమైన వైఖరిని చూపించి ఇంకా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి, అతనే నిజమైన నాయకుడు అని చెప్పేసి మాట్లాడి మేడం. దానికి నిలువెత్తి సాక్ష్యం మా బీఆర్ఎస్ ప్రభుత్వం, మా కేసీఆర్ గారు ఆ రోజు పరిపాలన చేసిండ్రు మేడం. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు చేసినా, లేకపోతే ఎన్ని కుంటు పనులు చేసినా గానీ మేము అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళాం. కానీ అదే అభివృద్ధిని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్తుందా, ముందుకు తీసుకెళ్తుందా? కేవలం 10% పనులు ఈ రోజు బాకీ ఉన్నాయి మేడం పాలమూరు రంగారెడ్డి. అది ఆ 10% పనులు పూర్తి అయిపోతే పాలమూరు రంగారెడ్డి ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు భూములకు నీళ్లు వస్తాయి. ఇది వాస్తవం. తుమ్మిడిహెట్టి సాధ్యం కాదు మొర్రో అని చెప్పేసి మేము స్వయంగా అక్కడున్న ఫడ్నవీస్తో మాట్లాడిన తర్వాత, కూర్చున్న తర్వాత మేము ఒక స్టేట్మెంట్ ఇస్తే మా స్టేట్మెంట్ తప్పు పట్టిన ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏమంటున్నాడు? ఆయనకు చేతగాక, ఆయనకు చేవలేక, ఆయనకు సత్తా లేక, అక్కడున్న ఫడ్నవీస్ గారిని కూర్చోబెట్టే జ్ఞానం లేక, తెలివి లేక ఈ రోజు కిషన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తున్నాడు. ఏమని? అది కిషన్ రెడ్డి గారు కలవనీయట్లేదు. నేను ఏమంటున్నానంటే పాలకుడు ఇదే చెప్పాల్సింది ప్రజలకు. నువ్వు కింద పడతావా, మీద పడతావా, ఎట్లా చేస్తావో సంబంధం లేదు. తెలంగాణ ప్రజలకు కావాల్సిన ప్రాజెక్ట్ సాధించడంలో నువ్వు చేసిన ప్రయత్నం ఏందనేది కావాలి. అంతేగాని బట్టగాల్చి వేరే వాళ్ళ మీద వేస్తే అది అభివృద్ధి అవుతుందా? అది ప్రజలు కొద్ది కాలం నమ్ముతారు. అంటే అబద్ధాలని నమ్మడానికి కూడా, అంటే ఆ రోజు ఏదో మా కోసం చాలా బాగా చేస్తారేమో, మంచి పరిపాలన అందిస్తారేమో, అంటే బీఆర్ఎస్ లో రాని పథకాలు కూడా ఏదో చెప్తున్నాడు కదా, ఇంకా కొత్తగా మాకేమైనా అందడానికి అవకాశం ఉందేమో అని చెప్పేసి అనుకుని ఆశపడ్డ ప్రజలకు భంగపడేటట్లు చేసిన ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు ఆ రోజు నమ్మిరు కానీ ఈ రోజు నమ్మే అవకాశం లేదు, నమ్మే పరిస్థితి లేదు మేడం. నేను కింద వీడియోలో చూడండి, 90% రేవంత్ రెడ్డికి తిట్టేటోళ్ళే ఉంటారు ఆ కాంగ్రెస్ పార్టీలు తప్ప. ఆ కింద కామెంట్లలో చూడండి, 90% తుగ్లకని, సైకో అని, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు తిడుతున్న ఆయన వీడియో వస్తే దాంట్లో 90% తిట్టేవాళ్ళు ఉంటారు మేడం. నేనేమంటున్నానంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని నేను మాట్లాడట్లేదు మేడం, నేను పక్కన పెట్టేసి మాట్లాడతా. ఈ రోజు గ్రామీణ ప్రాంతంలోకి వెళ్దాం మేడం, ఇదే వెంకట్ నాయక్ లేదా ఇదే కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సరే మేడం, ఎవరైనా సరే ఒక్క పర్సను, అదే పర్సను ఏ ఊరైనా తెలంగాణ రాష్ట్రంలో, ఈ మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా ఏదన్నా మారుమూల పల్లె ప్రాంతాన్ని ఎంచుకోమని చెప్పండి మేడం. ఆ ఎంచుకున్న ప్రాంతానికి ఎవరు ముందస్తుగా పోవద్దు, మీ రాజ్ న్యూస్ వేదికగా సాక్షిగా అక్కడికి వెళ్దాం. ఒక్కళ్ళు, ఒక రైతు గాని, ఒక విద్యావంతుడు గాని, లేకపోతే ఒక నిరుద్యోగి గాని, లేక ఒక శ్రామికుడు గాని, ఎవరైనా సరే ఈ ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడతారేమో చూడండి మేడం. ఏం అబద్ధాలు మేడం, అబద్ధాలు. ఇగో మేడం, మురికి మూసీలో లేదు మేడం, ఆ మురికి అంతా రేవంత్ రెడ్డి నోట్లోనే ఉంది మేడం. వాస్తవం ఇది. అనొద్దు ఒక ముఖ్యమంత్రిని, కానీ అనాల్సిన పరిస్థితికి నెట్టబడుతున్నాడు.